మన ప్రేక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్‌లీ మూవీ హిట్ అయిందా? లేదా? అది పక్కన పెట్టేసినట్లయితే, ఆ మూవీలో ఏదైతే తప్పులున్నాయో దాన్ని ఎతకతారు. సో, ఒక రివ్యూవర్‌గా నేను గూడా అయితే ఆల్మోస్ట్ ఈ మూవీలో ఏమేం ఫాల్ట్స్ ఉన్నాయి అండ్ ఏ విషయంలో పార్ట్‌లో ఈ మూవీ అనేది కొంచెం ముందుందని చెప్పి వెతకతాను. బట్ కంప్లీట్‌లీ అది మేము మన అందరి ముందు సబ్‌స్క్రైబర్స్ అందరి ముందు అయితే షేర్ చేసుకున్నాం. బట్ ఏందంటే కొంతమంది వెయిట్ చేస్తారు భయ్యా ఈ మూవీని కిందకి లాగేయడానికి. సో, ఆ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడైతే మూవీ టీమ్ అయితే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇచ్చింది. ఏదైతే 'హరిహర వీరమల్లు'కి సెకండ్ పార్ట్‌లో ఏదైతే మనకి ఆ వీఎఫ్ఎక్స్ కొంచెం వర్క్స్ ఉన్నాయో అవి అండ్ అలాగే కొన్ని టికెట్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల మూవీ అనేది కొంచెం వెళ్ళట్లేదని చెప్పి అయితే అఫీషియల్‌గా అయితే వాటిని తగ్గియడం అయితే జరిగింది. అండ్ మూవీని కూడా ట్రిమ్ చేయడం అయితే జరిగింది. బట్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో దాన్ని కిందకి లాగాలనుకున్నోళ్ళు మూవీ టీమ్ అయితే క్వెషన్ చేసి మరీ అడుగుతున్నారు. ఏమని అంటే మూవీ ఆడదని మీకు ముందే తెలుసు. అందుకని మీరు దీన్ని ఇప్పుడు ట్రిమ్ చేస్తున్నారు లేదా టికెట్ కాస్ట్ తగ్గించుకుంటున్నారు అని చెప్పి. సో, నేనైతే వాళ్ళందరికీ చెప్పాల్సిందల్లా ఒకటే ఈ మూవీని ఎవరు జడ్జ్ చేయలేరు. ఎందుకంటే ఈ మూవీ బేస్ ఎలా అంటే చిన్న మూవీ పెద్ద హిట్ అవ్వచ్చు. పెద్ద మూవీ కూడా అనుకున్న టైంలో ఫ్లాప్ అవ్వచ్చు. అది ఎవరి చేతిలో ఉండదు కాబట్టి. సో, మూవీ టీమ్ చేతిలో కూడా ఏం లేదు. వాళ్ళు అనుకునేటట్టు ఈ మూవీని ఆన్ స్క్రీన్స్ మీద ఆడియన్స్ ఎక్కువ చూడాలని చెప్పి టికెట్ల రేట్ తగ్గియడం అలా పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే ఒక రకంగా ఆడియన్స్‌కి చేరుకోవాలని టికెట్సే తగ్గించారు. బట్ మూవీ టాక్ అనేది మనకి అన్‌కన్వీనియన్స్‌గా రావడం వల్ల తగ్గించారు తప్ప అంతకు మించి మూవీలో సత్తా లేదని వాళ్ళు ముందుగానే హైప్‌గా ఫీల్ అవ్వాలని అయితే నేనైతే కాదు. దీనికి ముందు 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి గురించి ఎంతో ద మోస్ట్ అవైటెడ్ మూవీస్‌లో అయితే మనం కూడా అయితే ఈ మూవీ గురించి చెప్పుకోవడం జరిగింది. సో, దాన్ని బాగా కావాలని అయితే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే కిందకి లాగుతున్నారు. సో, అదంతా కరెక్ట్ కాదని చెప్పడానికి అయితే ఒక చిన్న షార్ట్ చేస్తాను. దీని గురించి మీ జెన్యూన్ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.